డిఎస్సీ నియామకాలపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు ధర్మవరం తెలుగుదేశం పార్టీ నాయకులు ఖండించారు. వేలాది మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించిన ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేయడం సరికాదన్నారు. డిఎస్సీ నియామకాలు పూర్తిగా పారదర్శకంగా జరిగాయని తెలిపారు. నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం వేలాది ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసిందన్నారు. ఉద్యోగాలు కల్పిస్తూ ఉన్న ప్రభుత్వంపై ప్రతిపక్షాలు అనవసర ఆరోపణలు చేయడం తగదని జిల్లా మీడియా కోఆర్డినేటర్ కేశగాళ్ల శ్రీనివాసులు పేర్కొన్నారు. ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే రాష్ట్ర ఐటీ శాఖ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా డిఎస్సీలో అవకతవకలు జరిగాయని చెప్పేసి గత 2 రోజులుగా గొడ్డలి పార్టీకి సంబంధించిన వారు అనవసరమైన ఆందోళన కార్యక్రమం చేపట్టడం సిగ్గుచేటుగా ఉంది. ఎందుకంటే గతంలో వారు మెగా డిఎస్సీ జాబ్ క్యాలెండర్ అంటూ యువతీ యువకులకు అబద్ధపు మాటలు చెప్పి అధికారులకు వచ్చిన తర్వాత కనీసం జాబ్ క్యాలెండర్ కాదు కదా, కేవలం ఒక జాబ్ కూడా ఇవ్వకుండా వారి కరపత్రమైనటువంటి సాక్షి సంబంధించిన క్యాలెండర్ మాత్రం ప్రతి సంవత్సరం చేసుకుంటూ వచ్చారు. మా నాయకులు అలాంటి కార్యక్రమం కాకుండా, అలా చేయకుండా వారు చెప్పిన విధంగా ప్రస్తుతానికి రాష్ట్ర యువ నాయకులు ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు గత యువగలం పాదయాత్రలో యువతీ యువకులకు చెప్పినటువంటి వారికి హామీ ఇచ్చిన విధంగానే మెగా డిఎస్సీ నిర్వహించి దాదాపుగా 15,600 పోస్టులు భర్తీ చేయడం జరిగింది. ముఖ్యంగా గతంలో అప్పటి నిరుద్యోగ యువతీ యువకులు నారా లోకేష్ బాబు గారి దృష్టికి తీసుకొచ్చారు. మాకు చదువుకున్నాము, ఉద్యోగ కల్పన కావాలంటే ప్రతి సంవత్సరం కూడా మెగా డిఎస్సీ నిర్వహించి మీకు ఉద్యోగ కల్పన చేస్తామని ఇచ్చిన మాట ప్రకారం 2025లో ఒక మెగా డిఎస్సీ నిర్వహించారు. అందులో దాదాపుగా 16,347 పోస్టులకు కాంపిటీషన్ పెడితే, అంటే నోటిఫికేషన్ విడుదల చేస్తే 15,949 మందికి సంబంధించి ఉద్యోగాలు భర్తీ చేయడం జరిగింది. ముఖ్యంగా మరి అవినీతి తావు లేకుండా భర్తీ చేయడం జరిగింది. శాంతి భద్రత విషయంలో కూడా ఎక్కడా రాజీ పడకుండా పోలీస్ శాఖలో కూడా దాదాపు 7,000 పోస్టులు పోలీస్ శాఖలో కూడా భర్తీ చేయడం జరిగింది. అలాగే వారికి ఇస్తున్నటువంటి ట్రైనింగ్ పీరియడ్ ఇస్తున్నటువంటి 5,000 రూపాయలు కాకుండా 12,000 రూపాయలు, అంటే ఏకంగా 7,000 రూపాయలు పెంచి వారికి వృద్ధి ఇవ్వడం జరిగింది. అలాంటిది గొడ్డలి పార్టీ నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగాలు కల్పిస్తుంటే వాళ్ళ పార్టీని ప్రజలు ఎక్కడ మర్చిపోతున్న దురుద్దేశంతో అనవసరమైన ఆందోళన చేపడుతున్నారు. అవినీతి జరిగినట్టు ముఖ్యంగా గతంలో గురువులను మరుగుదొడ్ల దగ్గర, మద్యపాన దుకాణాల దగ్గర నిలబెట్టిన వాళ్ళ ఇప్పుడు విమర్శించేది. కనీసం గతంలో మేము ఏం చేశాం, చెప్పినటువంటి హామీలు ఏం నెరవేర్చామనేది లేదు. ఇప్పుడు ప్రతి రాష్ట్రం ప్రతి అడుగడుగునా కూడా ప్రాంతీయానికి సంబంధం లేకుండా ప్రతి చోట లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టి నిరుద్యోగ యువతను ఉద్యోగ కల్పన చేసే దిశలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే లోకేష్ బాబు గారు పయనిస్తుంటే వారికి అది ఓర్చుకోలేక వెనక పడిపోతామని చెప్పి, లేదా పార్టీ ఎక్కడ మనుగడ లేకుండా పోతున్న ఉద్దేశంతో బయటపడాలి కాబట్టి అనవసరమైన అసత్యమైన ఆరోపణలు చేస్తూ ఆందోళన కార్యక్రమం చేపడుతున్నారు. మీకు ఎక్కడైనా అంత ఇంతో సిగ్గు శరం ఉంటే ఇలాంటి కార్యక్రమం చేపట్టారు. ఎందుకంటే గత ఎన్నికల్లో మీకు కేవలం 11 సీట్లు, అంటే మీకు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా ప్రజలు మీకు ఓటు వేసి పక్కన పెడితే, కనీసం మరి దాన్ని కూడా మీరు లెక్క చేయకుండా ఆ అనవసరమైన ప్రగల్భాలు పలుకుతూ ఎప్పుడు చెడు మాటలే, అంటే ఈ సమాజానికి మంచిని పంచాల్సిన రాజకీయ నాయకులు ఎప్పుడు కక్ష కార్పణ్యాలు, మేము అది చేస్తాం, మేము ఇది చేస్తాం అనేసి ప్రజల్ని, లేదా ఆ పార్టీకి సంబంధించిన వైసీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళని కూడా రెచ్చగొడుతూ పబ్బం గడుపుకోవడం ఎంతవరకు సమంజసమో ప్రజలు ప్రతి ఒక్కరికి గమనిస్తున్నారు. ఇప్పటికైనా కానీ వైసీపీ సంబంధించిన గొడ్డలి పార్టీకి సంబంధించిన వారు ఇప్పటికైనా కానీ సిగ్గు తెచ్చుకొని గౌరవంగా ముందుకెళ్తే ప్రజల్లో మీరు ఉండగలుగుతారని ఇప్పటికైనా తెలుసుకోవాలని చెప్పి మేము గట్టిగా హెచ్చరిస్తున్నాం. రైతులందరికీ నమస్కారం. డిఎస్సి గత వైసీపీ ప్రభుత్వం గత 5 ఏళ్లలో ఎక్కడ ఒక డిఎస్సి కూడా నిర్వహించి టీచర్ పోస్టును కూడా భర్తీ చేయలేదు. ఆ తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే మొట్టమొదటి సంతకమే డిఎస్సి ఫైల్ పైన సంతకం చేసి
16,000కు పైగా ఉద్యోగాలను డిఎస్సి అభ్యర్థులను పరీక్ష పెట్టి దాంట్లో 10,000 పైగా ఉద్యోగాలు ఇచ్చి కూడా దాదాపు సంవత్సరం అవుతోంది. సంవత్సరం తర్వాత ఇప్పుడు ఏదో అక్రమాలు అన్యాయాలు జరిగాయని చెప్పి ఈ వైసీపీ మాట్లాడటం హాస్యాస్పదంగాను రాజకీయాలకి కొత్తగాను అనిపిస్తోంది. ఎందుకంటే గతంలో 5 ఏళ్ల కాలంలో మీ దారుణాలు చాలా చూశారు ప్రజలు. చూసి వేసారి విసిగిపోయి ప్రతిపక్షం కూడా లేనటువంటి తీర్పునిచ్చారు. ఇంకా ఈ తీర్పులోంచి మీరు ఎక్కడ తప్పు చేశారని పోస్ట్ మార్టం చేసుకోకుండా ఇంకా అదే పంతాన్ని కొనసాగిస్తూ ప్రజల్ని ఇబ్బంది పెట్టాలి, లేదంటే అభివృద్ధి జరగనీయకుండా అడ్డుకోవాలి, లేదంటే కోడిగుడ్డు మీద ఈకలు వీగినట్టుగా ఏవేవో పిచ్చి పిచ్చి ఆరోపణలు చేయాలని ఇలాంటి అనవసరమైనటువంటి కుట్రలు కుతంత్రాలతో ముందుకు పోవడం వల్ల రాష్ట్రం వెనకబడేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొంచెం విఘ్నత పాటించాలి. మీరు మళ్ళీ అధికారంలోకి రావాలి అంటే ఎక్కడైనా ప్రభుత్వాలు చేసే పొరపాట్లను ఎత్తి చూపి సరైన సలహాలు సూచనలు